ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి అందరికీ నమస్తే. ఈరోజు ఏమంటే మా గురంకొండ గురించి ఊరికే టౌన్ కొంచెం చూపిపోతున్నాము, చెప్తున్నాం. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటిపైనే చూడండి ఎలా ఉందో. మా ఆవిడ గారు అయితే కూరగాయల చెట్లు పొలాల్లో మనం ఎక్కడ పూల చెట్లు అవి పెట్టలేము కదా, కాబట్టి ఆమె ఏం చేసిందంటే చూడండి ఇంటి మీదనే అన్నీ పెట్టింది. ఇది వచ్చి కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు చూడు, కరివేపాకు కాయలు కూడా ఎంత బాగున్నాయి. అయితే ఇది నాటి కరివేపాకు చెట్టు అనమాట. ఇంటి మీదనే పెట్టింది చూడు. ఈ చెరువులో నీళ్ళు పోసి ఇట్లా పెట్టాలన్నమాట. స్టాప్ చేయి. చూడండి ఇక్కడైతే ఏమంటే మేము ప్రతిరోజు సాయంత్రం నీళ్ళు పోస్తాం అన్నమాట. ఇప్పుడు చూడు మా అమ్మ కూడా నీళ్ళు పోపిస్తాయి. అమ్మ ఎటు పోయినా ఇటు పోయింది. అయితే ఇటు నాటు కూరలు వేస్తే గమ్మ వాసన వస్తూ ఉంటుంది. ఏం వాసన ఉంది బా. అన్నీ ఇంటిపైనే పండించుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు అయితే ఇంకా వంకాయలు, బీరకాయలు, బెండకాయలు అవి కూడా ఇట్లా కుంపట్లు పెట్టి ఇక్కడే పండిస్తానింది. పూలు అయితే నిజంగా సాయంత్రం వేళకు 3 మూరలు 4 మూరలు 5 మూరలు పూలు అవుతాయి. మల్లి చెట్టు చూడండి, చూడు ఈ కింద నుంచి చూపించిన చూడు, ఈ కింద నుంచి ఇక్కడంతా పై వరకు పైకి కూడా వచ్చేసింది అనమాట. పైకి కూడా చూడండి ఎలా వచ్చిందో. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో మనకు కానీ కొంచెం ముందు పక్క ప్లేస్ లేదు, ముందు పక్క ప్లేస్ ఉంటే ఏమైనా ఇంకా బాగా చేసుకుందరు చెట్లన్నీ. లేదు కాబట్టి ఇక్కడే అంతా మిద్ది పైన పెట్టుకునిందేమో. చూడు ఇవి కరివేపాకు చెట్టు. ఇది వచ్చి పప్పాకు అనమాట. ఈ పప్పు వేసి ఈరోజు పప్పు చేసింది. నిజంగా పప్పులో భలే టేస్ట్గా ఉంటుంది. చూడు ఇది పప్పాకే. మళ్ళీ ఇవి వచ్చి పూల చెట్టు. ఇక్కడ వచ్చి తులసమ్మ, ఇది కూడా పూల చెట్టు అనమాట. చూడండి ఇవన్నీ పూల చెట్లు. ఎందో రకరకాల పూలు పెట్టుకున్నారు ఆడవాళ్ళు పాపం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా ఏడ ముక్క తెచ్చుకొని అన్నీ ఇట్లా కుంపట్లేసి అన్నీ పెట్టుకున్నారు. రెండోది చూడు పుదీనా కూడా ఎన్ని పెట్టుకునిందామా. చూడు పుదీనా ఎంత బాగుందో. పుదీనా కూడా ప్రతి ఒక్కటి ఇది పెట్టుకునింది అన్నమాట ఇంటి ముందరనే. చూడండి మా ఊరు గురంకొండ ఎలా ఉందో చూడండి. అయితే నేను ఈ ఊరికి సంసారం వచ్చి 22 సంవత్సరాలు అయింది. అప్పుడైతే ఇక్కడ ఏమి ఇల్లు అనేది మాడిల్లు అనేది లేవన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా ఇంప్రూవ్మెంట్ అయిపోయిందో. ఎక్కడ చూసినా చుట్టూరు కొండ ఉంటుంది. ఊరుకు కొండ దాటితే లోపల బిల్డింగ్స్ ఎంత బాగా ఉన్నాయి చూడండి. బిల్డింగ్స్ ఒకటి మించి ఒకటి అట్లా కట్టాను అనమాట. ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ అయిపోయిందో నాయనా, చిన్న ఇంప్రూవ్మెంట్ కాదు. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా చిన్న. ఈ వెనుక పక్క కనపడేది కొండ, ఇదే గురంకొండ కొండ అనేది. కొంచెం పైకి పోదాంపా, అది చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి మా ఆవిడ కింద పెట్టిండే చెట్టు 4 అంతస్తులు పైకి వచ్చింది చూడండి. ఇదైతే రోజు మూర పూలు ఇస్తుంది ఈ చెట్టు. చూడు ఈ చెట్టు రోజు మూర పూలు. అయితే దానికి పొద్దున్నే నీళ్ళు పోయాలా, సాయంత్రము నీళ్ళు పోయాలి అనమాట. మా డ్యూటీ ఇది. మేము ఇంటికాడ ఉంటే మా డ్యూటీ, మేము ఇంటి దగ్గర లేకుంటే ఆమె డ్యూటీనే ఆమె చేసుకుంటుంది పాపము. చూడండి ఇలా ఈ వెనక పక్క అయితే ముందైతే ఇండ్లే లేవన్నమాట. ఇండ్లే లేవు. అటువంటివన్నీ ఎంత ఇంప్రూవ్మెంట్ అయిపోయింది చూడండి బ్రదర్స్. ఎలా కట్టినారు, ఏం కథ, ఏమి మేడలు, ఏమి మిద్దులు, అబ్బాబు. అయితే ఇంకో విషయం ఏమంటే, ఒక 10 సంవత్సరాల బ్యాక్ కూడా దయ్యాడు చూడు స్థలం. చూడు ఈ వెనక పక్కన ఎంత బీడు కుంట వచ్చి 60,000 70,000 ఉండింది. అటువంటిది ఇప్పుడంతా కోట్లు రేటు. ఒక కుంట వచ్చి 40 లక్షలు ఇక్కడ రేటు. ఎంత రేటు, ఏమి కథ, ఏమి ఇంప్రూవ్ అయింది స్వామి. అయితే మా కొండ రాజులేలిన కొండ అన్నమాట. అది ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు, టిప్పు సుల్తాన్ వాళ్ళంతా ఏలిండే కొండ అన్నమాట అది. చూడండి అదే మా ఇంటికి అయితే బాగా దగ్గరలో ఉంది కొండ కోట. అది ఇది మన భారతదేశంలోనే ప్రసిద్ధికి ఎక్కిండే గురంకొండ కోట అన్నమాట ఇది. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు, ఎన్నో మరణాలు, ఎన్నో జరిగిండే కొండ అన్నమాట అది. దానికి ఒక చరిత్ర అంటూ ఉంది. కోటలేక లోపల విన్నామంటే దాని చరిత్ర అంతా మొత్తం రాసి పెట్టినారు. అందులో ఇంకో స్పెషల్ ఏమంటే అక్కడంతా బంగారు నగలు ఉంటాయని అప్పుడప్పుడు మన ఉంటారు కదా ఇక్కడ మన మంత్రగాళ్ళు వాళ్ళు తవ్వుతూ అంటారు అనమాట.
తవ్వుతా అంటారు, పోలీసు వాళ్ళకి దొరుకుతూ అంటారు, వాళ్ళు ఎత్తుపి లోపలేస్తూ అంటారు. ఆ విధంగా భలే విలువైన కొండ అది. గుర్రంకొండ కొండ అంటేనే ఒక విలువైన కొండ అనమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వర్షాలు లేక ఎండిపోయింది, లేదంటే పచ్చగా ఉంటుంది అనమాట. మామూలుగా ఇక్కడ మాకు గుర్రంకొండ అంటే అంత ఎండలు ఇన్ని ఏం పెద్దగా ముందు ఉండేదిలే. ఇప్పుడైతే ఎండలు బాగా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు నిన్న మొన్న కొంచెం లైట్గా వర్షం పడింది కాబట్టి తగ్గింది, ఎండలు సెగ కొంచెం తగ్గింది. మామూలుగా కడప జిల్లాలో ఇక్కడంతా ఉంటాయి కదా, అక్కడ పైన ఇక్కడైతే కొంచెం మేలు అనమాట. చూడండి పచ్చదనం ఎలా ఉందో, చుట్టూరు కొండలండి. ఈ ఊరు వచ్చి ఉండేది ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ అనే ఒక మండలం అన్నమాట ఇది. ఈ ఊరు గుర్రంకొండ అనే ఒక మండలం, ఆ మండలంలో ఉంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు కూడా రైతులు కానీ టమోటా బాగా పండిస్తారు. టమోటా, రెండోది బెండ బాగా పండిస్తారు. మంచి రైతులు అనమాట, బాగా కష్టపడే రైతులు. ఆవు రెండే కాకుండా పాడి పంట కూడా, ఇంకా పాడి కూడా ఎక్కువ అనమాట. అంటే ఆవులు, జెర్సీ ఆవులు ఇక్కడ విలేజ్ల్లో మన రైతన్నలు బాగా జెర్సీ ఆవులు పెడతారు, భలే పాలు తీస్తారనమాట. ఈ గుర్రంకొండకు 10 కిలోమీటర్ల దూరంలో మొటుకు అనే విలేజ్ ఉంది. ఆ మొటుకులో, అది మా ఊరు అనమాట మొటుకు అనేది. ఆ మొటుకులో అయితే ఆవులు ఎక్కువ, ఆవులు పాలు నెలకొని సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా సంపాదిస్తారు, అంత డబ్బు సంపాదిస్తుంటారు అనమాట. చుట్టుపక్కల పల్లెలు ఎక్కడన్నా చూడు ఆవులు. ప్రసిద్ధికి ఎక్కిందే గుర్రంకొండ మండలంలో పాలకు మంచి ప్రసిద్ధికి ఎక్కిందనమాట. భారీ పాలు ఆవులు ఆ మాదిరి ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ ఉండే రైతులు చాలా మంచి వాళ్ళు, పాపం బాగా కష్టపడుకుంటారు, పంటలు పండించుకుంటారు. ఏదన్నా కానీ వాళ్ళు కొందరు ఏ పంట పండించేవాళ్ళు ఆ పంట పండిస్తారు, బాగా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు కొంచెం వర్షంగానే పడిందంటే ఇంకా బలి ఉంటుంది మా ఊరు. చూడండి క్లియర్గా ఎంత ఊరుందో, చిన్న ఊరేం కాదు. అయితే ఇది మా ఇంటిపై నుంచి నేను ఈ వీడియో తీస్తున్నా. చూడండి మాకైతే బస్ స్టాండే అనమాట దగ్గర. అది చూసిన చూడండి, ఇదే బస్ స్టాండ్ అనమాట. ఎక్కడంటే దా లారీలు పోతాను చూడు, అదే బస్ స్టాండ్. సెంటర్ బస్ స్టాండ్ అనమాట అది, మా ఇంటికి సెంటర్ బస్ స్టాండ్. అది వచ్చి సోలార్ ట్యాంక్, 350 లీటర్లు ఓన్లీ వేడి నీళ్ళు. ఎప్పుడు పోసుకునే కానీ వేడిగా ఉంటాయి ఎనీ టైం. మీకు కూడా ఎవరికైనా కానీ వీలుంటే సోలార్ బిగించుకోండి, వాటర్ది బాగుంటుంది అన్నమాట. ఈ హీటర్లు ఏం పని చేయవు దీని ముందర, భలే పని చేస్తుంది. మంచి హీట్గా ఉంటాయన్నమాట నీళ్ళు కూడా. చూడండి ఎలా ఉందో చూడండి గుర్రంకొండ. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మా గుర్రంకొండ విషయాలు అయితే చెప్పాను, ఊరు కూడా చూపించాను అనమాట. ఎందుకంటే మేము ఉండే ఊరు కాబట్టి మాకు చాలా అభిమానం ఈ ఊరు అంటే. కాబట్టి బయట దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారు. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. మన గుర్రంకొండ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, వీటిల్లో ఏమన్నా మీ ఇండ్లు కూడా ఉన్నాయేమో చూసి హ్యాపీగా ఉండి. ఓకే బాయ్, ఉంటాం. డన్.